సో ఇప్పుడు వేదిక మీద మీరు అందరు చాలామంది చూసిరు. అసలు గద్దర్ అన్న ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేసుకుంటా హూ ఈజ్ గద్దర్ అని చెప్పనే ఒక కాంపిటీషన్ ఒకటి పెట్టి అందరిని వేదిక మీద పిలిస్తే చాలామంది వచ్చారు. ఇప్పుడు మన వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు కూడా మొత్తం వస్తే ఆ కాంపిటీషన్లల్లో గద్దర్ అన్నకి ఎక్కడో 7th or 8th ప్లేస్ వచ్చిందట. మిగతా అందరు ఇప్పుడు అంటే అంతమంది గద్దర్లు ఇప్పుడు తయారై ఉన్నారు బయట అని చెప్పేటందుకు వాళ్ళందరూ అంత అద్భుతంగా ప్రదర్శన చేసింది కదా. కాకపోతే వాళ్ళ అందరి లోపల ఒక ఎక్కడో బాధ ఉన్నది. చాలామందితో మాట్లాడుతూ ఉన్న క్రమంలో నేను అనుకున్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే గద్దర్ అన్నకు ప్రభుత్వ లాంఛనాలతోటి ఫంక్షన్ చేస్తున్నది, గవర్నమెంట్ తరఫుకి వెళ్ళి చేస్తున్నది. గవర్నమెంట్ ఇప్పుడు గద్దర్ ఫౌండేషన్కు ఒక 3 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇచ్చింది. దాని ధన్యవాదాలు చెప్పుకుంటూనే భూమి ఇప్పటివరకు ఇస్తా అన్నది ఇంకా ఇయ్యలేదు. అది కూడా వెంటనే ట్యాంక్ బండ్ పక్కకి ఇస్తా అన్నారు కదా, అక్కడ ఇస్తే అట్లీస్ట్ వీళ్ళు హైదరాబాద్కి వచ్చినప్పుడైనా చేసినప్పుడైనా వాళ్ళకు ఒక ఉండేటందుకు ఒక కేంద్రం ఉంటుంది. వాళ్ళందరికీ ఇంకొకటి ఏంటంటే ఈ కళాకారులందరికీ ఒక ప్రశ్న ఉన్నది, అసలు ఏంది మా భవిష్యత్ అని. ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా వాళ్ళని గట్లనే అడ్డమది కూలీలు లెక్క వాడుకున్నాయి. ఇది ప్రజాప్రభుత్వము, గద్దరన్న ఆశించినటువంటి ప్రజాప్రభుత్వము, ప్రజల చేతనటువంటి ప్రజాప్రభుత్వం కాబట్టి వీళ్ళు వచ్చిన తర్వాత మాకు మా నౌకర్లు పర్మనెంట్ అయితే ఏమో అని చెప్పని అనుకున్నారు. ఈ డోల్ కొట్టేటోళ్ళు కావచ్చు, ప్యాడ్ కొట్టోళ్ళు కావచ్చు, డప్పు కొట్టోళ్ళు కావచ్చు, వాళ్ళందరూ అట్లా అనుకున్నారు, ఆశపడ్డారు అని మనస్ఫూర్తిగా తిరిగింది వీళ్ళంతా. వాళ్ళకు పర్మనెంట్ కాలే. కొత్త నౌకర్లు మొన్నేదో కౌన్సిల్లో ఎక్కడో మాట్లాడేటప్పుడు దాని గురించి ఇస్తామని చెప్పినాడు. కానీ అన్న నేను మీ ద్వారా ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే గద్దర్ అన్నను గౌరవించాలని, నిజంగా గౌరవిస్తున్నది ప్రభుత్వం అనుకుంటే అవార్డులు ఇట్లాగ ఇస్తున్నారు. కానీ వీళ్ళను ఈ కళాకారులను వీళ్ళను ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. ఊరికొక 2-3 ఉద్యోగాలు ప్రతి ఊర్లలో కళాకారులను, ప్రతి ఊర్లలో గద్దర్ రూపంగా ప్రతిరూపాలై ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీరు పర్మనెంట్ నౌకర్లు ఇవ్వాలని చెప్పి నేను మిమ్మల్ని మంత్రి గారిని కోరుతా ఉన్నా. మదన్న మీరు కూడా ఉన్నారు ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా పౌంచున్నది గద్దర్ అన్నతో కూడా మీకు తెలుసు కాబట్టి మీరు అన్న ప్రభుత్వం మీరే చెప్పిన ఇటువంటి అన్ని చాలా వాగ్దానాలు చేసిండ్రు. ఇంకొకటి ఏంటంటే ఇమ్మీడియట్గా ఇప్పుడు ఏమవుతుందంటే మా బోటోళ్ళము మీరు ఎంత ఆలస్యం చేస్తే మా బోటోళ్ళం బయట మాట్లాడాల్సి వస్తున్నది. ఇప్పుడు మీరు చెప్పారు ట్యాంక్ బండ్ పక్కకి ఇస్తామని చెప్పి మేము ఒక ప్రపోజల్ పెట్టినాం. నేను డిప్యూటీ సీఎం గారితో కూడా మాట్లాడాను. అన్న ఇదంతా ఎందుకు యూనివర్సిటీ ఉన్నది కదా, అది ఇచ్చేసేరు లొల్లొడిచిపోతుంది, అది ఒక స్ట్రక్చర్ ఆల్రెడీ ఉంది పక్కకంటే ఆడ అది మళ్ళీ హైడ్రా అని అదని ఇదని వాడోటి ఈడోటి ఎత్తుకపోతారు, ఇవన్నీ ఎందుకు మరి మాకెందుకు ఈ పంచాయతీకి, అది ఇచ్చేసారని చెప్పని. పోనీ అది కాకుంటే అప్పుడు అన్న కూడా ఏం చెప్పిండంటే ఎవరు తీస్తాడు ఎవడేం తీయడు, ఇంతకుముందు కట్టిన ఎవరైనా తీసిండా ఇప్పుడు ఏం తీయరని. తీయకుండా అన్న వెంటనే నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్లో మీరు పెట్టండి, మా బోటలో మాట్లాడనీయకుంటే చేయాలంటే మీరు పెట్టండి. నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్లో మీరు దయచేసి ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి మా నుంచి ప్రపోజల్, మేము కూడా చాలా తిరిగినామన్న, చాలా తిరిగినాము. ఇంటెలెక్చువల్స్ తెలంగాణలో ఉన్నటువంటి ఇంటెలెక్చువల్ చాలామంది కూడా బహుశా మీ నోటీస్లో ఉన్నదో లేదో ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి బట్టన దగ్గర కూడా పోయి రిప్రజెంటేషన్ ఇచ్చి దాన్ని స్క్రీన్ మీద అంతా పెట్టి శాంత మేడం మేము అందరం పోయి మొత్తం అంతా డిస్ప్లే పెట్టి అంతా చూపించినాం. వెంటనే చేసేస్తామంటున్నారు కానీ అది అయితలేదు. మేము ఇన్ని రోజులు అనుకున్నాం వడ్డిచ్చేటోళ్ళు మా ఊళ్ళేనా, మా ఏ బంతిలో కూర్చుంటేది మాకు 2 ముక్కలు మంచిగా పడతాయి అనుకున్నాం. కానీ అట్లా కాకుండా చేస్తున్నారేమో అని మాకు బాధ అవుతున్నది. అందుకనే గటువంటివి కాకుండా చూడాలని చెప్పి ఇంకోటి మీ ద్వారా మనవి చేసేది ఏంటంటే గద్దర్ అన్న ఏ ప్రజాప్రభుత్వాన్ని అయితే ఆశించిండో, నేను నిరుద్యోగ యువకుల తరఫుకెళ్ళి నేను చెప్తున్నా, అన్న మీరు నౌకర్లు ఇస్తా అన్నారు, ఆలస్యం చేస్తారు. గద్దర్ అన్న ప్రతి మీటింగ్లో చెప్పేది మా ఉద్యోగాలు మాకు కావాలి, మా నీళ్లు మాకు రావాలి, మా నిధులు మాకు కావాలి, ప్రతి సభలో నినాదాలు ఇప్పించేది గద్దర్ అన్న. సో నిరుద్యోగులు కూడా వాళ్ళకి ఇస్తాన్న ఉద్యోగాలు వాళ్ళు అడుగుతున్నారు. దాంతోపాటు వాళ్ళు అడుగుకుంటే రోడ్డు మీద వస్తే దయచేసి మీ పోలీసులకు చెప్పకండి, జరా అమ్మనా బూతులు తిట్టొద్దని చెప్పండి. మా నిరుద్యోగ యువకులను మీరు లట్లు పెట్టి కొట్టకండి. ఇది కారం పొడి నూనె వేసుకొని ఖాళీ కడుపులతోటి అశోక్ నగర్లల్లా, దిల్సుఖ్ నగర్లల్లా ఏ వాడలకు పోయినా ఎక్కడ పోయినా కానీ చెప్పాలి, ఒక్క నిమిషం, ఎక్కడ పోయినా కానీ వాళ్ళు నౌకర్ల గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించి కూడా చేస్తున్నారు. నేను ఈ వేదిక నుంచి గద్దర్ అన్న మీటింగ్ కాబట్టి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు దయచేసి మీ ప్రభుత్వం దగ్గర ఏదైనా కోపానికి వాళ్ళు రోడ్ల మీద వచ్చినా కానీ ఓపిక వహించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నా అంటే నేను గద్దర్ అన్న సభ కాబట్టి మాట్లాడుతున్నా. గద్దర్ అన్న మా బోటలు అందరికీ చెప్పిండు, లేదు ఈ ప్రభుత్వాన్ని మనం తీసుకొస్తే మనకు మాట్లాడేందుకు ఉంటుంది. రాహుల్ గాంధీ దాకా వాళ్ళందరూ ఒప్పుకున్నారు కాబట్టి రేపు పొద్దుగాల నేను కూడా మాట్లాడతా, అందుకనే మీరు అందరు సపోర్ట్ చేయాలని మా బోటలను కూడా ఒప్పించి మెప్పించిండు. తెలంగాణ యువతరాన్ని కూడా ఒప్పించి మెప్పించిండు కాబట్టి ఇలా గద్దెకెక్కిండ్రని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. జనం కూడా అదే అనుకుంటున్నారు. మాట్లాడుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి. కానీ నేను ఆశపడేది ఇప్పుడు ఇక్కడ ఈ రవీంద్ర భారతిలో ఇలా చేసినాం, వచ్చేసారికి
గద్దరన్న పేరు మీద కట్టినటువంటి ఈ కల్చరల్ సెంటర్ ఏదైతే ఉన్నదో దాంట్లోనే చేయాలని మాకు ఆశ ఉన్నదన్న. తర్వాత మీరు కూడా నేను అదే ఇప్పుడు ఇవాళ వచ్చిన దాంట్లల్లా ఆ పాటను నేను మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు నేను చెప్పిన, ఎందుకు ఏడుస్తున్నావమ్మ లంబాడోళ్ళ సెల్లెమ్మ, అడవి నీది కాదాయే ఊరు నీది కాదాయే, తాతల నాటి తాండా బతుకు తలా నరికేసిందా, కట్టేలమ్ముకునే కాడ కడుపు నమ్ముకుంటున్నావా అని. పరిస్థితులు 2 ఏళ్ల నుంచి కూడా పెద్దగా మారినట్టు కనబడతలేవన్న. బతుకులు ఇప్పటిదాకా అట్లనే ఉన్నాయి. నేను కూడా ఏంటంటే ఆవేదనతో మిమ్మల్ని అనాలని ఈ ప్రభుత్వాలను దూషించాలని మాకేం సోకు లేదు, మా శత్రువులు కావాలని మాకు కూడా లేదు. కానీ ఇటువంటి జరుగుతుంటే మా బోటలో మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇలా మీరు ఇక్కడ ఉన్నారు. మీరు ఈ గద్దరన్న పేరు నిజంగా గద్దరన్నకు గౌరవం ఇవ్వాలనుకుంటే, గద్దరన్న ఏ ఆశయాలతో ఏ ఆలోచనలతో అయితే మీ ప్రభుత్వానికి తన తుపాకీ నుంచి ఓటు సైడ్ వచ్చి మీ ప్రభుత్వానికి అయితే సపోర్ట్ చేసిండో, ఆ ఆశయాలు నిజంగా నెరవేరాలంటే ఇదంతా మనం పూల దస్తాలతోటి ఇవన్నీ పెట్టి పెద్ద పెద్ద స్క్రీన్లతో సవాల్ పెట్టితో పాటు అందరి ఇళ్లల్లో ఇట్నే పండుగ వాతావరణం ఇవ్వాలి. ఇక రవీంద్ర భారతిలో పండుగ వాతావరణం ఉంది కదా, అందరి జీవితాలలో కూడా కళాకారుల జీవితాలల్లో, అమరుల కుటుంబాల జీవితాలల్లో ఒక పండుగ వాతావరణం, తెలంగాణ మహిళల జీవితాలల్లో పండుగ వాతావరణం వచ్చినాడు ఈ ప్రభుత్వాలు నిజంగానే గద్దరన్నను గౌరవించినట్టు అవుతుందని చెప్పని మీ ముంగట జనం పక్షాన, ఇలా టీవీలు చూస్తున్న అందరి పక్షాన నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు మంత్రి గారు అడ్లూరు లక్ష్మణ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ.